వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను మీ ప్రవళిక. సూర్యోదయ బ్యాంక్ ద్వారా ఎంతోమంది కస్టమర్లకు ఫైనాన్స్ సర్వీసులు అందిస్తున్నారు. అంతేకాకుండా ఈ బ్యాంక్ ద్వారా ఎంతోమందికి ఉపాధి కలిగిస్తున్నారు. అసలు ఈ సూర్యోదయ బ్యాంక్ అంటే ఏంటి, దీని ముఖ్య ఉద్దేశం ఏంటి, ఈ బ్యాంక్ ద్వారా ఎలాంటి సర్వీసెస్లు అందిస్తున్నారో తెలియజేయడానికి ప్రస్తుతం మనతో లక్ష్మణ్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. ముందుగా మీ గురించి చెప్పండి సార్. మీరు ఏం చదువుకున్నారు, అసలు ఈ ఫీల్డ్లోకి రావడానికి గల కారణాలు ఏంటి? ఓకే, నా పేరు లక్ష్మణ్ కుమార్. నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ మేనేజ్మెంట్ చేశాను. సో చిన్నప్పటి నుంచి బ్యాంకింగ్ అంటే ఇంట్రెస్ట్. సో టైమ్స్ ప్రో ద్వారా నేను PGDBM చేసి ఈ బ్యాంక్లోకి నాకు రావడం జరిగింది. ఇంతకుముందుకు డిఫరెంట్ బ్యాంక్స్లో నేను వర్క్ చేశాను. ప్రజెంట్లీ ఇప్పుడు సూర్యోదయ బ్యాంక్లో యాజ్ ఎ బ్రాంచ్ మేనేజర్ నేను వర్క్ చేస్తున్నాను. ఐ టేక్ కేర్ ఆఫ్ కొత్తపేట బ్రాంచ్ యాజ్ ఎ బ్రాంచ్ మేనేజర్. అసలు ఈ సూర్యోదయ బ్యాంక్ అంటే ఏంటి, దీని వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటి? ఓకే, అన్లైక్ ఎనీ అదర్ బ్యాంక్స్ లైక్ HDFC, ICICI, యాక్సిస్ ఇట్లాంటి ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లో లాగానే సూర్యోదయ బ్యాంక్ అనేది ఇట్స్ ఒక స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఇట్ స్టార్టెడ్ ఇట్స్ ఆపరేషన్స్ ఇన్ 2008 యాజ్ అన్ NBFC కంపెనీ. సో 2017లో RBI హ్యాస్ గివెన్ అస్ అ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లైసెన్స్. ఆ లైసెన్స్ తర్వాత ఎంటైర్ NBFC నెట్వర్క్ అనేది బ్యాంకింగ్ లాగా కన్వర్ట్ అయిపోయింది. ఇప్పుడు పాన్ ఇండియా కనుక మనం చూసుకున్నట్లయితే 500+ బ్రాంచ్ నెట్వర్క్ ఉంది మనకి, చిన్నవి పెద్దవి అన్నీ కలిపి. తర్వాత మెయిన్ ప్రమోటర్స్ వచ్చి మెయిన్ 4 ప్రమోటర్స్ ఉన్నారు ఈ బ్యాంక్కి. అందులో మెయిన్ ప్రమోటర్ ఆర్ MD and CEO యాజ్ వెల్ ఈజ్ మిస్టర్ భాస్కర్ బాబు రామచంద్రన్. సో ఆయనకి ఈజ్ క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ ఇన్ హిస్ ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ లైక్ GE Capital, HDFC, TVS Capital ఇలా. సో తర్వాత ఇన్స్టిట్యూషనల్ ఫైనాన్స్ కూడా ఈ బ్యాంక్కి సపోర్టర్స్గా ఉన్నారు. వాళ్ళు HDFC అండ్ HDFC Life, TVS Capital Life. సో తర్వాత ఈ హైదరాబాద్లో వచ్చేసి మనకి 2 బ్రాంచెస్ ఉన్నాయి, కూకట్పల్లి అండ్ కొత్తపేట బ్రాంచ్. ఈ బ్రాంచ్ యాక్చువల్గా కరోనా ముందు ఎక్స్పెన్షన్ ప్లాన్ ఉంది. డ్యూ టు కరోనా కొంచెం ప్లాన్ అనేది డిలే అయింది. బట్ నెవర్దిలెస్ మేము ఇప్పుడు విజయవాడలో కొత్త బ్రాంచ్ కూడా స్టార్ట్ చేస్తున్నాము, ఫాలోడ్ బై విజయనగరం. వైజాగ్లో కూడా ఇంకో బ్రాంచ్ వస్తుంది బిఫోర్ మార్చ్. ఆఫ్టర్ మార్చ్ ఇప్పుడు ఈ హైదరాబాద్ లొకేషన్లో కూడా ఇంకో 2-3 బ్రాంచెస్ ప్రపోజల్. ఇప్పుడు ఈ ఫైనాన్సింగ్ రంగంలో చూసుకుంటే చాలా కాంపిటీషన్ అనేది ఉంది. చాలా ప్రైవేట్ బ్యాంక్స్ కూడా ఉన్నాయి, కానీ బయట ఉన్న బ్యాంక్స్తో కంపేర్ చేసి సూర్యోదయ బ్యాంక్లో ఉన్న ఫెసిలిటీస్ ఏంటి? కరెక్ట్. బయట బ్యాంక్స్ కంపేర్ చేసుకుంటే కస్టమర్కి మేము రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ విషయంలో హైయెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వగలుగుతాము. ఫిక్స్డ్ డిపాజిట్ కావచ్చు, సేవింగ్స్ అకౌంట్స్ కావచ్చు. బయట మీకు వేరే బ్యాంక్స్లో దొరికే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కంటే కూడా మేము ఎక్కువ ఇవ్వగలుగుతాం. ఎగ్జాంపుల్, ఫిక్స్డ్ డిపాజిట్ అనే ఒక ప్రోడక్ట్ కనుక మనం తీసుకున్నట్లయితే మ్యాక్సిమం 7.3 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వరకు ఇవ్వగలుగుతాం ఫర్ ఏ టెన్యూర్ ఆఫ్ 3 years. అంటే 3 సంవత్సరాలకి 7.3% ఇవ్వగలుగుతాం. ఇది హైయెస్ట్ ఇన్ ద మార్కెట్ వెన్ కంపేర్ టు ఎనీ కమర్షియల్ బ్యాంక్. సో సేవింగ్స్ అకౌంట్లో కూడా మేము 6.25 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వగలుగుతాము. ఇంట్రెస్ట్ కూడా మంత్లీ పేఅవుట్ ఉంటుంది, విచ్ ఈస్ ద బెస్ట్ USP ఆఫ్ ద బ్యాంక్. హౌసింగ్ లోన్స్ కానివ్వండి, లోన్ ఫెసిలిటీస్ కానీ ఇక్కడ ఎలా ఉంటాయి? ఓకే, మా ఓన్ ప్రోడక్ట్ హౌసింగ్ లోన్ కూడా ఉంది. బట్ మెట్రో లొకేషన్స్లో కాంపిటేటివ్గా ఉండడానికి వీఆర్ టైడ్ అప్ విత్ యాక్సిస్ బ్యాంక్ ఫర్ హోమ్ లోన్ అండ్ లోన్ అగైనెస్ట్ ప్రాపర్టీ, అండ్ ఆల్సో ఫర్ అదర్ ఇన్వెస్ట్మెంట్స్ లైక్ ఇన్సూరెన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి SBI Life, HDFC Life అండ్ కోటక్ లైఫ్తో మేము టైఅప్ అయి ఉన్నాం. సో జస్ట్ టు క్యాటర్ ఆల్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద క్లయింట్, రిటైల్ క్లయింట్ ఇన్ పర్టికులర్. మీకు రూరల్ ఏరియాస్ నుంచి కస్టమర్స్ కూడా చాలా ఉన్నారు. అసలు దీనికి గల కారణాలు ఏంటి, మెయిన్ చూస్ చేసుకోవడానికి రూరల్ ఏరియాస్ని? కరెక్ట్. రూరల్ ఏరియా, ద కాన్సెప్ట్ ఆఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వచ్చేసి ఫైనాన్షియల్ ఇంక్లూజన్. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఈజ్ నథింగ్ బట్ లైక్ ఎక్కడైతే అన్బ్యాంక్డ్ కవర్ ఏరియాస్ ఉన్నాయో అవి కవర్ చేయడానికి RBI హ్యాస్ ఇంట్రడ్యూస్ దిస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కాన్సెప్ట్. ద మెయిన్ థీమ్ వచ్చేసి ఫైనాన్షియల్ ఇంక్లూజన్. NBFC యాజ్ అన్ NBFC ఆల్రెడీ ఒక 10-11 years ట్రాక్ ఉంది సూర్యోదయ్ NBFCకి, వేర్ చాలా ఎవరైతే అన్బ్యాంక్డ్ కవర్, ఎవరికైతే బ్యాంకింగ్ ఫెసిలిటీస్ లేవో, ఎవరికైతే చిన్న మైక్రో లోన్స్, స్మాల్ లోన్స్ అవి రిక్వైర్మెంట్ ఉంటుందో వాళ్ళన్నింటి సెగ్మెంట్ని క్యాటర్ చేసుకుంటూ బెస్ట్ పర్ఫార్మెన్స్ అన్ని చోట్ల చూపించింది. కాబట్టి మనకి RBI అనేది లైసెన్స్ ఇచ్చింది 2017లో. సో ఆ నెట్వర్క్ని ఇంకా మేము కంటిన్యూ చేస్తున్నాము. ఇట్ కుడ్ బీ గ్రూప్ లోన్స్, GLGs అంటాము, చిన్న మైక్రో లోన్స్ అంటాము. ఇవన్నీ స్టిల్ వీ కంటిన్యూ. మరి రికవరీ రేట్ కానీ అదర్ క్రెడెన్షియల్స్ లైక్ ఫైనాన్షియల్ రేటింగ్ ఏజెన్సీస్ ఇచ్చిన రేటింగ్స్ కానీ అన్నీ స్టేబుల్గా ఉన్నాయి. ది బ్యాంక్ ఈజ్ ఆల్సో ఎ లిస్టెడ్ కంపెనీ నా. బ్యాంకింగ్ రంగం అంటే మనము ప్రతిదీ RBI రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. మీరు కూడా అలా ఫాలో అవుతున్నారా? అఫ్ కోర్స్ 100%.
100% we obey RBI rules and regulations, guidelines, and also we are under DICGC. We are a member of DICGC. DICGC ante like if something goes wrong with the bank, 5 lakhs of its amount, including savings account లో కావచ్చు, ఫిక్స్డ్ డిపాజిట్లో కావచ్చు, 5 lakhs అనేది ఇన్సూరెన్స్ ఉంటుంది, అమౌంట్కి ఇన్సూరెన్స్ ఉంటుంది రిటైల్ క్లయింట్స్కి. సో ఆ డిఐసిజిసిలో కూడా వీఆర్ వన్ ఆఫ్ ద మెంబర్. మనం రీసెంట్ ఇయర్స్లో చూసుకుంటే బ్యాంకింగ్ సెక్టార్లో టెక్నాలజీ అనేది చాలా పెరిగింది, డిజిటల్ మార్కెటింగ్కి వచ్చేసింది. మీరు దీనికి ఎలా అప్డేట్ అవుతున్నారు? So as a part of digitization, Suryodaya Bank has already taken a bold move by closing its ATMs first not to entertain physical cash transactions. We have large number of customers base, but మాకు తెలిసిన మేము సర్వే చేసిన ప్రకారంగా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే లైక్ చాలా తక్కువ మంది ఏటీఎమ్స్ని యూజ్ చేస్తున్నారు. సో ఎనీవే సూర్యోదయ బ్యాంక్ స్టాండ్స్ ఫర్ డిజిటైజేషన్. సో ఆ ఉద్దేశంతోనే ఆల్రెడీ ఉన్న ఏటీఎమ్స్ అన్నీ మేము క్లోజ్ చేసేసాం. దిస్ ద బోల్డ్ మూవ్ వీ హ్యావ్ ఆల్రెడీ డిక్లేర్డ్ అండ్ వీ హ్యావ్ క్లోజ్డ్. వీ డోంట్ హ్యావ్ ఏటీఎమ్స్, బట్ వీ గివ్ 5 to 7 number of free transactions for every client to use other bank ATMs for their physical cash transaction purpose. ఇప్పుడు రోజుల్లో మీరు చూసుకున్నట్టయితే లైక్ యూపీఎస్ కానీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ కానీ, లైక్ అవుట్ ఆఫ్ 10 people మ్యాక్సిమం 7 to 8 people అందరూ యూస్ చేస్తున్నారు. సో డే బై డే డిజిటైజేషన్ అందరు అలవాటు చేసుకుంటున్నారు, ట్రాన్సాక్షన్స్ కూడా పెరుగుతున్నాయి. సో బ్యాంక్ ఆల్సో ఇన్ ద సేమ్ లైన్ మొబైల్ బ్యాంకింగ్ ప్రొవైడ్ చేస్తాము కస్టమర్స్కి, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ప్రొవైడ్ చేస్తాము, యూపీఐ కూడా ఉంది, అదర్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. సో ఏటీఎమ్స్ కూడా మేము క్లోజ్ చేసాం టు ఎంటర్టైన్ ద క్లయింట్స్ టు యూస్ డిజిటల్ ఛానల్స్. ఇప్పుడు ఈ కరోనా వల్ల కూడా డిజిటల్ ఛానల్స్ వల్ల ఈ ఛానల్ యూస్ చేయడం వల్ల వాళ్ళకి కూడా సేఫ్ ఉంటుంది, సేఫ్టీ ఉంటుంది, ఇంట్లో కూర్చొని కూడా వాళ్ళు ఎన్ని ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి మా బ్యాంక్లో. కస్టమర్స్తో చూసుకుంటే మీ దగ్గర సీనియర్ సిటిజన్ క్లయింట్స్ అనే వాళ్ళు ఎక్కువగా ఉంటారు, దీనికి గల కారణం ఏంటి? సీనియర్ సిటిజన్స్ వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ ఇన్వెస్ట్ చేయాలంటే వాళ్ళు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ చూస్తారు. సో జనరల్గా సేఫ్టీ అంటే, సెక్యూరిటీ అంటే ఆబ్వియస్లీ ఇండియన్ మొత్తం ఎక్కడ చూసుకున్నా కూడా ఫస్ట్ వాళ్ళకి వచ్చేది ఒక బ్యాంక్. సో బ్యాంక్ దట్ టు వెన్ దే ఆర్ ఏబుల్ టు ఎంజాయ్ ద హయ్యర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, వాళ్ళకి ఇంకొక రీజన్ ఉండదు వేరే చోట పెట్టడానికి. సో అందుకే సిన్స్ సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఈజ్ గివింగ్ ద హైయెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ ఆల్సో వీఆర్ ద మెంబర్ ఆఫ్ డిఐసిజిసి ఆల్సో. సో ఎక్కువ సీనియర్ సిటిజన్ క్లయింట్స్ అనేవాళ్ళు మాకు క్లయింట్ బేస్ ఎక్కువగా ఉంటుంది. దే ఆర్ యాక్చువల్లీ మోర్ ఇంట్రెస్టెడ్ టు బ్యాంక్ విత్ సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. హౌసింగ్ లోన్ ద్వారా కానివ్వండి, గోల్డ్ లోన్ ద్వారా కానివ్వండి, మీరు కస్టమర్కి ఇచ్చే బెనిఫిట్స్ ఏంటి? ఓకే, హౌసింగ్ లోన్ మా ఓన్ ప్రొడక్ట్ ఉంది, బట్ అందులో డ్యూ టు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మాకు కొంచెం లెండింగ్ దగ్గర లిమిట్స్ ఉంటాయి. లైక్ సర్టన్ అమౌంట్ కంటే ఎక్కువ మేము ఒక పర్సన్కి కానీ లెండ్ చేయలేము. సో అందు గురించి అండ్ మా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా కొంచెం కాంపిటేటివ్గా ఉండడానికి మేము హౌసింగ్ లోన్ అండ్ మార్టిగేజ్కి యాక్సిస్ బ్యాంక్తో టైఅప్లో ఉన్నాం. So through Axis Bank, we are satisfying the needs of home loan and loan against property of the clients. సూర్యోదయ బ్యాంక్ అంటే డిఐసిజిసి ఫెసిలిటీ అనేది ఉంటుంది కదా, అసలు దీని స్పెషాలిటీ ఏంటి? స్పెషాలిటీ వరకు కుడ్ బి ఫిక్స్డ్ డిపాజిట్ ఆర్ సేవింగ్స్ అకౌంట్ రెండు కలిపి. ఆ 5 lakhs ఏదైతే బ్రాకెట్ ఉందో ఒక పర్సన్కి డిఐసిజిసి నుంచి ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది. ఇఫ్ ఎట్ ఆల్ ద బ్యాంక్ గోస్ రాంగ్, ఐ మీన్ లైక్ ఏదైనా ప్రాబ్లం జరిగింది, ఏదైనా ఉంది అంటే లైక్ ఇఫ్ కస్టమర్ మనీ ఈజ్ ఎట్ రిస్క్ అని చెప్పేసి ఒకవేళ ఉంటే కనుక డిఐసిజిసి విల్ గివ్ యూ 5 lakhs ఆఫ్ అమౌంట్ యాజ్ అన్ ఇన్సూరెన్స్ బ్యాకప్. దట్ ఈస్ ద మెయిన్ ఫీచర్ అండ్ విచ్ ఎన్షూర్స్ ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఈవెన్ మోర్ బెటర్. సో దట్స్ ద రీజన్ సీనియర్ సిటిజన్స్ కూడా ఎక్కువ మంది క్లయింట్స్ ఉన్నారు దానివల్ల. ఇంకా ఫ్యూచర్లో ఈ సూర్యోదయ బ్యాంక్ని ఏ విధంగా డెవలప్ చేయాలనుకుంటున్నారు, ఎలాంటి ఫెసిలిటీస్ కల్పించాలనుకుంటున్నారు దీని ద్వారా? ఓకే, I already told digitization is a main key nowadays for the success of any bank. So already మేము స్టార్ట్ చేసాము, we are in this thing and expansion కూడా చేస్తున్నాము parallelగా because Hyderabad is a big area తెలంగాణలో. సో అలాంగ్ విత్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు విజయవాడ, వైజాగ్ ఇవన్నీ ఎక్స్పాన్షన్ అవుతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాంచ్ నెట్వర్క్ మీద కూడా చేస్తున్నాము అండ్ వీ యాజ్ ఎ సూర్యోదయన్స్ లైక్ ఉన్న ఎంప్లాయీస్ కూడా చాలా ఎనర్జెటిక్గా విత్ ఎంథ్యూజియాజం అందరూ వర్క్ చేస్తారు. కస్టమర్ సాటిస్ఫాక్షన్ మెయిన్ మోటోగా మేము వర్క్ చేస్తాం. అండ్ డెవలప్మెంట్ సైడ్ లిస్టెడ్ కంపెనీ ఉంది ఆల్రెడీ అండ్ నెక్స్ట్ మూవ్ లైక్ ఎక్స్పాన్షన్ మీద మేము ఫోకస్ చేస్తున్నాం డెవలప్మెంట్ సైడ్.
అసలు బ్యాంకింగ్ సెక్టర్ అంటే మెయిన్ సెక్యూరిటీ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. దీని వైపు మీది ఎలా ఉంది ఇక్కడ? సెక్యూరిటీ వైజ్ ఎస్ వీ ఫాలో ఆల్ సెక్యూరిటీ నార్మ్స్. ప్రోడక్ట్ కానీ ప్రాసెస్ కానీ లైక్ ట్రాన్సాక్షన్స్ వీ మేడ్ ఇన్ ద డైలీ డే టు డే ట్రాన్సాక్షన్స్ అవి ఇవి కంప్లైంట్స్ 100% కంప్లైంట్స్ ఆర్బీఐ గైడ్లైన్స్ ఫాలో అయ్యే బ్యాంక్. ఎలాంటి సందేహం అక్కర్లేదు దాని గురించి. మీ దగ్గర కస్టమర్స్ ఎన్ఆర్ఐ నుంచి కూడా సూర్యోదయ బ్యాంక్ అంటే ప్రిఫర్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు దీని గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు? Correct. NRIs also started banking with us because once again we offer the highest rate of interest for NRI customers as well. NRI banking like ఎలాగైతే మనం 6.25 అకౌంట్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తున్నామో ద సేమ్ ఇంట్రెస్ట్ వీ ఆఫర్ ఇన్ NRI సేవింగ్స్ అకౌంట్స్ ఆల్సో. అండ్ ఆ ఎన్ఆర్ఐస్ కూడా మెయిన్గా వాళ్ళ ఇండియన్ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో దాని మీద ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి తీసుకోవడానికి మా దగ్గర ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ఎన్ఆర్ఐ క్లయింట్స్ కూడా ఉన్నారు మా దగ్గర. మనకి ఇప్పుడు చూసుకుంటే గవర్నమెంట్ బ్యాంక్స్ ఉన్నాయి, ప్రైవేట్ బ్యాంక్స్ కూడా చాలా కాంపిటీషన్ అనేది ఉంది. మీరు కూడా ఆ లెవెల్లోకి రీచ్ అయ్యగలరు ఈ సక్సెస్ఫుల్ రిపీట్. మనకు బ్యాంకింగ్ సెక్టర్లో చూసుకుంటే గవర్నమెంట్ బ్యాంక్స్ ఉన్నాయి, అదర్వైజ్ ఇంకా ప్రైవేట్ బ్యాంక్స్ కూడా ఉన్నాయి. కానీ సూర్యోదయ బ్యాంక్ అంటే చాలా సక్సెస్ఫుల్గా లీడ్ పొజిషన్లో ఉంది. అసలు దీని గురించి చెప్తారా మాకు? దీని గురించి చెప్పాలంటే లైక్ బ్యాంక్ ఈస్ ఎ బ్యాంక్, గవర్నమెంట్ ప్రైవేట్ అని కాదు. ఎనీ బ్యాంక్ లైక్ అండర్ ఆర్బీఐ ఐ షుడ్ సే లైక్ ఓకే ఐ మీన్ ఇట్స్ అ బ్యాంక్, ఇస్ అ బ్యాంక్. సో కాంపిటీషన్ వచ్చేసి మ్యాక్సిమం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దగ్గర ఉంటుంది కాబట్టి మాకు ఒక అడ్వాంటేజ్, మేము ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫర్ చేయగలుగుతాం సేవింగ్స్ అకౌంట్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్ వల్ల. అండ్ ఐ హ్యావ్ టు మెన్షన్ దిస్ లైక్ ఆర్ ఎండి అండ్ సిఇఓ ఆయన వ్యూస్ కానీ అండ్ ఆ రిటైల్ బ్యాంకింగ్ హెడ్ మిస్టర్ భరత్ సౌందర్ సార్ కానీ వాళ్ళ ఆర్గనైజ్డ్ వే ఆఫ్ అప్రోచ్ ఇక్కడ ఎట్లా అయితే క్లయింట్స్తో కానీ లేకపోతే ఎంప్లాయీస్తో కానీ కూల్ ఎన్వైరన్మెంట్ ఉంటుంది ఇక్కడ. సో విచ్ హెల్ప్స్ అస్ టు గ్రో ఇన్ ప్రొఫెషనల్ వే అండ్ విచ్ ఆల్సో హెల్ప్ ద ఆర్గనైజేషన్ టు గ్రో ఇట్ సెల్ఫ్. సో దట్స్ ద రీజన్. మనకు రీసెంట్గా చూసుకుంటే కోవిడ్ సిచ్యువేషన్ అనేది ఒకటి వచ్చింది. ఆ టైంలో చాలామంది సఫర్ అయ్యారు, అన్ని లాక్డౌన్ కూడా చేశారు. బట్ ఆ టైంలో బ్యాంకింగ్ ఒకటే రెగ్యులర్గా సర్వీసెస్ అందించింది. ఆ టైంలో మీరు ఎలా అందించారు సర్వీసెస్? యాక్చువల్లీ వర్ ఫీలింగ్ ప్రౌడ్ టు బి ఏ బ్యాంకర్ బికాస్ ఇట్లాంటి క్లిష్టమైన సిచ్యువేషన్స్ వచ్చినప్పుడే ఇట్ కుడ్ బి డిమానిటైజేషన్, ఐ స్టిల్ రిమెంబర్, అండ్ నౌ ఇట్స్ కోవిడ్. సో స్టిల్ మేము వీఆర్ అవుట్ ఇన్ ద మార్కెట్, బ్యాంక్స్కి వచ్చాము, కస్టమర్స్ని లైక్ ప్యానిక్ అవ్వద్దు అని చెప్పి ఎట్లయితే సేఫ్టీ ప్రికాషన్స్ ఎట్లయితే చెప్పామో అన్నీ చేసుకుంటూ మా సర్వీసెస్ మేము పాటిస్తూ క్లయింట్స్ కూడా చెప్పుకుంటూ వాళ్ళ సర్వీసెస్కి ఫినాన్షియల్ ఈ ట్రాన్సాక్షన్కి ఎలాంటి ఇబ్బంది జరగకుండా మేము సర్వీసెస్ ఇచ్చాము. బికాస్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్, ఫినాన్షియల్ సర్వీసెస్ విచ్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ లైఫ్. సో కంపల్సరీ ఆబ్వియస్లీ డే టు డే ట్రాన్సాక్షన్ బిజినెస్ జరగాలి అంటే ఆబ్వియస్లీ బ్యాంక్ హ్యాస్ టు సపోర్ట్. సో ఆ సపోర్ట్ అయితే సూర్యోదయ బ్యాంక్ నుంచి మేము క్లయింట్స్ అందరికీ 100% ఇచ్చాము. రూరల్ ఏరియాస్లో సూర్యోదయ బ్యాంక్ అంటే ఒక మంచి బ్యాంక్ అని చెప్పుకోవచ్చు. దీని ద్వారా ఎంతోమంది ఫార్మర్స్కి కూడా ఫైనాన్షియల్ సర్వీసెస్ అందిస్తున్నారు. అసలు ఫార్మర్స్కి మీరు అందించే బెనిఫిట్స్ ఏంటి? ఎనీ బ్యాంక్ ప్రియారిటీ సెక్టర్ లెండింగ్ అంటూ ఉంటుంది, కంపల్సరీ ఫార్మర్స్కి ఇవ్వాల్సిందే. మేము ఫార్మర్స్ నీడ్స్ని ఆర్గనైజ్ చేసుకోవడానికి ప్రొడక్ట్స్ కానీ లోన్లు ఇవ్వడం కానీ ఇవన్నీ చేయాల్సిందే. సో యాజ్ పర్ ద నార్మ్స్ ప్రియారిటీ సెక్టర్ లెండింగ్ వీ ఆల్సో ఫాలో దట్ అండ్ వీఆర్ ఆల్సో గివింగ్ ద లోన్స్ టు ఫార్మర్స్. అండ్ ఆల్సో రూరల్ పీపుల్ లైక్ చిన్న చిన్న బిజినెస్ చేస్తూ ఉంటారు, అవన్నిటికీ క్యాటర్ చేయడానికి కూడా సూర్యోదయ బ్యాంక్ ఈజ్ గివింగ్ లోన్స్. కొత్తగా అకౌంట్స్ ఓపెన్ చేసుకోవాలనుకునే వాళ్ళకి బ్యాంక్లో మీరు ఇచ్చే సజెషన్స్ కానీ గైడెన్స్ కానీ చెప్తారా? కొత్తగా అకౌంట్స్ ఓపెన్ చేసుకోవాలి అంటే మా దగ్గర సేవింగ్స్ అకౌంట్ ప్రొడక్ట్ చాలా వైడ్ రేంజెస్ ఉన్నాయి. ఒక 6 to 7 రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అందులో బెటర్ ఆఫర్స్ లైక్ కొంచెం ఫ్యాన్సీ నెంబర్ ఇవ్వగలుగుతాం, అంటే కస్టమర్ చూస్ చేసుకున్న నెంబర్, అకౌంట్ నెంబర్ కొంచెం మేము ఇవ్వగలుగుతాం. అండ్ వచ్చేసి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆల్రెడీ మెన్షన్ చేస్తున్నాను, 6.25 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, మంత్లీ ఇంట్రెస్ట్ పే అవుట్. తర్వాత ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉంటుంది, డెబిట్ కార్డ్ ఉంటుంది, మొబైల్ బ్యాంకింగ్ ఉంటుంది, అండ్ ఆల్సో చెక్ బుక్ కూడా ఇస్తాము. వీటన్నిటితో పాటు అడిషనల్ బెనిఫిట్స్గా మనకి ఇంకొక ప్రోడక్ట్ ఉంది. ఇట్స్ అ గుడ్ ప్రోడక్ట్ యాక్చువల్లీ, ఇది నేను చెప్పొచ్చు. హెల్త్ అండ్ వెల్నెస్ సేవింగ్స్ అకౌంట్ అనే ఒక ప్రోడక్ట్ ఉంది. ఇందులో క్రైటీరియా ఏంటంటే లైక్ 3 lakhs వరకు యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. బట్ చేస్తే క్లయింట్ అండ్ క్లయింట్ ఫ్యామిలీ అంటే కస్టమర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మనం ఒక 25 lakhs ఇన్సూరెన్స్, టాప్అప్ ఇన్సూరెన్స్ అనేది ఫ్రీగా ఇస్తాం, హెల్త్ ఇన్సూరెన్స్. బికాస్ నవేడే సిచ్యువేషన్ అంతా మారిపోయింది, అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి అనే కాన్షియస్నెస్ వచ్చింది. అది దానివల్ల తీసుకోవడం వల్ల యూజెస్ ఏంటి అని అందరికీ అవేర్నెస్ వచ్చింది. సో అది దృష్టిలో పెట్టుకుని సూర్యోదయ బ్యాంక్ ఏం చేసిందంటే యాజ్ ఎ స్టెప్, ఇప్పుడు ఆ అకౌంట్ ఓపెన్ కనుక అవైల్ కనుక చేసుకుంటే 1 సంవత్సరం పాటు అడిషనల్ టాప్అప్ 25 lakhs ఇన్సూరెన్స్ అనేది ఫ్రీగా వస్తుంది వితౌట్ ఎనీ కాస్ట్ ఫర్ ఫస్ట్ 1 year.
ఇప్పుడు చాలామంది లోన్స్ వైపు వెళ్తుంటారు. కార్ లోన్ కానివ్వండి, హౌసింగ్ లోన్ కానివ్వండి. అలాంటి వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి. ఏ బ్యాంక్ వెళ్తే బాగుంటుంది అని. అలాంటి వారికి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? ఏ బ్యాంక్ వెళ్తే బాగుంటుంది అంటే లైక్ ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి వాళ్ళకి. లైక్ ఎవరైతే బెస్ట్ రేట్ ఇస్తున్నారో, ఎక్కడైతే కస్టమర్ సర్వీస్ బాగుంటుందో, ఎక్కడైతే ప్రాంప్ట్గా ఇస్తారో సర్వీస్, ఇవి బేస్ చేసుకొని కనుక వాళ్ళు చూస్ చేసుకున్నట్టయితే ఐ థింక్ వాళ్ళది గుడ్ ఐడియా. అండ్ ఐ వుడ్ ఆల్వేస్ ప్రిఫర్ సూర్యోదయ బ్యాంక్ ఈజ్ గివింగ్ వాట్ ఎవర్ ద వేస్ సర్వీస్ ఏవైనా అయితే ఇస్తుందో మేము కూడా అలాగే సర్వీసెస్ అయితే ఇస్తున్నాము. ఐ వుడ్ ప్రిఫర్ టు సూర్యోదయ. మీ దగ్గర డెబిట్ కార్డ్స్కి ఇచ్చే ఫెసిలిటీస్ ఏంటి అండ్ క్రెడిట్ కార్డ్ గురించి కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఓకే, డెబిట్ కార్డ్స్ ఎస్, మేము రూపే డెబిట్ కార్డ్స్ ఇష్యూ చేస్తాము. లైక్ బెస్ట్ డిస్కౌంట్స్, బెస్ట్ ఆఫర్స్, ఆన్లైన్ మార్కెట్ కావచ్చు, ఎక్కడైనా పర్చేసింగ్ కావచ్చు, మంచి ఆఫర్స్ ఉంటాయి రూపేవి. అండ్ మనకి రూపే కార్డ్ ప్లాటినం కార్డ్ అనేది ఉంటుంది. దానివల్ల మనకి యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ కూడా ఒక 2 lakhs కవరేజ్ ఉంటుంది, ప్రొవైడెడ్ ఆ కార్డ్ యూసేజ్లో ఉండాలి. అండ్ కార్డ్ హోల్డర్ కనుక ఏదైనా ఇన్ కేస్ ఏదైనా డెత్ అయితే, ఏదైనా రిస్క్ జరిగితే ఒక 2 lakhs వరకు డెత్ బెనిఫిట్ వాళ్ళకి ఫ్యామిలీకి నామినీకి వెళ్తుంది. అదర్వైజ్ కమింగ్ టు క్రెడిట్ కార్డ్స్ వీ హ్యావ్ నాట్ స్టార్టెడ్ ఇట్. ఇంకా మా దగ్గర క్రెడిట్ కార్డ్ ప్రొడక్ట్ లేదు. సూన్ వీఆర్ గోయింగ్ టు లాంచ్ అవర్ క్రెడిట్ కార్డ్ ఆల్సో. ఫైనల్గా మీరు సూర్యోదయ బ్యాంక్ నుంచి కస్టమర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? సో సూర్యోదయ బ్యాంక్ నుంచి కస్టమర్కి చెప్పాలంటే ఒకటే చెప్తాను, ప్రోడక్ట్ వైజ్, సర్వీస్ వైజ్, సూర్యోదయ బ్యాంక్ ఐ ఫీల్ లైక్ ఇట్ ఈస్ అ బెస్ట్ బ్యాంక్ ఇన్ ద బెస్ట్ కమర్షియల్ బ్యాంక్ ఇన్ ద సిటీ నౌ. సో ఇప్పుడు సర్వీసే కానీ ప్రొడక్టే కానీ కస్టమర్కి మెయిన్ ఈ సర్వీస్ అండ్ ప్రొడక్ట్ ఈ రెండే మెయిన్ ఇంపార్టెంట్. కంపేర్ చేసుకున్నా కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వైజ్, సర్వీస్ వైజ్ సూర్యోదయ బ్యాంక్ విల్ గివ్ యూ ద బెస్ట్ రిజల్ట్స్. డోర్ స్టెప్ బ్యాంకింగ్ కూడా అవైలబుల్గా ఉంది, డిజిటల్గా కూడా అన్ని ఛానల్స్ అవైలబుల్గా ఉన్నాయి యూస్ చేసుకోవడానికి. సో మీ అకౌంట్ కానీ మీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కానీ యూస్ చేసుకోవడానికి 100% బెస్ట్ సర్వీస్ అయితే ఆఫర్ చేయడానికి సూర్యోదయ బ్యాంక్ రెడీగా ఉంది. లైక్ బెస్ట్ ఆప్షన్ టు చూస్ సూర్యోదయ బ్యాంక్ ఫర్ యువర్ డే టు డే బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ అండ్ అదర్ రిక్వైర్మెంట్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. ఐ థ్యాంక్ V3 ఛానల్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని మాకు అందించినందుకు. మార్కెట్లో ఎక్కడా లేని విధంగా హైయెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి కస్టమర్స్కి ఎంతోమందికి బెనిఫిట్స్ అందిస్తూ ఫైనాన్షియల్ సర్వీస్ని అందిస్తున్న సూర్యోదయ బ్యాంక్ గురించి తెలుసుకుందాం కదా. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్.